సినిమా ఇండస్ట్రీ ఆహ్, హ్మ్, రేవంత్ రెడ్డితో ఒక చీకటి ఒప్పందం చేసుకునింది. ఆయనకి డబ్బులిచ్చి వీళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు. దానివల్లనే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏమి మాట్లాడడం లేదు రేవంత్ రెడ్డి. సెటిల్మెంట్ జరిగిపోయింది అనేది ఆయన మాట్లాడారు. ఆయనే కాదు, చాలామందికి ఇదే అభిప్రాయం ఉంది. రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ సెటిల్మెంట్ జరిగిందంట కదా అని బయట మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా అడుగుతున్నారు. ఇలాగ ఏం సార్, అల్లు అర్జున్ సెటిల్మెంట్ అయిపోయిందంట కదా, 50 కోట్లు ఇచ్చారంట కదా, 100 కోట్లు ఇచ్చారంట కదా, రెమ్యునరేషన్ అంతా ఇచ్చేసాడంట కదా, ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళు కలిసారో కలిసిన తర్వాత ఇంకా అల్లు అర్జున్ విషయం మీద కాంగ్రెస్ నాయకులు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడం మానేశారు. దీనివల్ల దీంట్లో జరిగిందేమో అని. ఇప్పుడు ఏంటంటే ఎలా అయిపోయిందంటే సమాజం కూడా ఎవరు కూడా డబ్బులు తీసుకొని నిజాయితీ ఉంటే కూడా ఎవరు నమ్మట్లేదు. నిజాయితీ ఏముంటుందిలేండి, డబ్బులు తీసుకుంటారనేది అందరూ అనుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్, బీజేపీ ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి కలెక్షన్ కింగ్ అని, తర్వాత ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడని, ఈవెన్ మోడీ అన్నాడు కదా ఆర్ ట్యాక్స్ అని. సో ఇది ఆరోపిస్తున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ మీద కూడా రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆరోపణలు చేశాడు. మామూలుగా పొలిటికల్ కరప్షన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పార్టీ లెవెల్ కరప్షన్, అంటే పార్టీ ఫండ్స్, పార్టీకి డబ్బులు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే వేల కోట్లు, ఒక లోక్సభ ఎన్నికల్లోనే 60,000 నుంచి 80,000 కోట్లు ఖర్చు అవుతుంది. పొలిటికల్ పార్టీలు మనం చూస్తున్నాం. పొలిటికల్ పార్టీలు క్యాండిడేట్లకి దాదాపు ఒక మినిమం ఒక ఎలక్షన్లో ఒక స్టేట్లో 2,000 నుంచి 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి పార్టీలు. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫండ్? ఆ పార్టీకి ప్రజల నుంచి కలెక్ట్ చేసేదో కార్యకర్తల నుంచి కలెక్ట్ చేస్తే సరిపోదు కదా. అందుకని ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఈ పార్టీలకు ఫండ్ ఇస్తాయి. వాళ్ళు ఎందుకు పండిస్తారు? పండిస్తారంటే వాళ్ళ కంపెనీలు వాళ్ళ వ్యాపారాలకి ప్రభుత్వం చౌక ధరలో భూమి ఇచ్చేయడం, లీజుకి ఇచ్చేసేయడం, వాళ్ళకి అనేక సౌకర్యాలు కలిగించడం, వాళ్ళ చేసే అక్రమాలు లేకపోతే చట్టవిరుద్ధమైన కార్యక్రమాలని చూసి చూడనట్టు వెళ్ళడం, ఇట్లాంటివి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇచ్చేయడం తక్కువ దీనికి, ఇవన్నీ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఫండ్ ఇస్తారు. ఇది ఒక రకమైన కరప్షన్. రెండవ రకమైన కరప్షన్ ఇండివిజువల్ కరప్షన్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, అది రాజకీయ నాయకులు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళు వ్యక్తిగత స్థాయిలో కరప్షన్ అనేది జరుగుతుంది. ఇది అంటే పై స్థాయి కరప్షను ఈ 2 రకాలుగా ప్రధానంగా ఉంటాయి. సో అది ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇదే ఆరోపణలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశాడు, అట్లాగే అక్కడ కూడా చంద్రబాబు జగన్ మీద గతంలో ఆరోపణలు చేశారు, ఇప్పుడు అదే జరుగుతుంది. సో ఆరోపణలు చేసిన వాళ్ళు దాన్ని ఏమన్నా ప్రూవ్ చేస్తారా అంటే మళ్ళీ ఏమి చేయరు. వాళ్ళు ఆరోపణలు చేస్తారు, వచ్చినా కేసులు పెడతారు, కమిషన్లు జరుగుతాయి, కోర్టులు జరుగుతుంటాయి. ఏం ప్రూవ్ అయ్యి జైలుకి పోయేదని వెరీ వెరీ రేర్ కేసులు. మనకి లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత ఇలాంటి వాళ్ళు అవినీతి విషయాల్లో కేసులో జైలుకి వెళ్ళారు. జగన్ మీద మనం చూసాం, ఆయన జైలుకి వెళ్ళాడు కానీ అది ప్రూవ్ అయ్యి వెళ్ళింది కాదు, అది రిమాండ్ ప్రిజనర్గా ఆయన జైల్లో పెట్టారు. సో మహా అంటే రిమాండ్ ప్రిజనర్గా జైలులో పెట్టగలరు తప్ప అవినీతి కేసులో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, అది కూడా అవినీతి కేసే. అది నేను ఫస్ట్ చెప్పినట్టుగా పార్టీ అవినీతి కేసు. వ్యక్తిగతంగా కేజ్రీవాల్ డబ్బు తీసుకున్నాడని ఆరోపించలేదు. పార్టీకి 100 crores, కేజ్రీవాల్ పార్టీ ఆపు పార్టీకి 100 crores ఫండ్ ఇచ్చారనేది ఆరోపణ. సో ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళి కేసుని ఇచ్చేస్తారంటే ఏమీ జరగదు. ఇప్పుడు జగన్ది జరిగిందా? 11 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఆయన మీద ఏమన్నా కేసు ముందుకెళ్ళిందా? ఎందుకు వెళ్ళలేదు? మరి ఒక ఆర్థిక నేరం చేసినాడు అని ఆరోపిస్తున్న జగన్ మీద 11 ఏళ్ళుగా ఎందుకు ప్రూవ్ కావట్లేదు? అంటే వీళ్ళు ఏంటంటే కేసులు పెట్టి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి మాత్రమే ట్రై చేస్తారు కానీ నిజంగా దాన్ని ప్రూవ్ చేయాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే రేపొద్దున వాడొచ్చి మళ్ళీ మనకి ప్రూవ్ చేస్తే మనం జైలుకి వెళ్ళాలి కదా. అవినీతి అనేది అందరూ చేస్తారు. అసలు అవినీతి, కరప్షన్ లేకుండా డెవలప్మెంట్ వరల్డ్ వైడ్గా లేదు ఎక్కడ. ఇప్పుడు అమెరికా అంతా కూడా విపరీతంగా ఒక ఇష్యూ, బర్నింగ్ టాపిక్ ఏంటంటే ఏఐ ప్లాట్ఫామ్స్లో కాపీరైట్ ఉల్లంఘన జరుగుతుందని విజల్ బోయర్ సుచిర్ బాలాజీ అనే ఒక వ్యక్తి అక్కడ మాట్లాడాడు. అతను మిస్టీరియస్గా మొన్న నవంబర్ 26 చనిపోయాడు. అతను చంపేశారు ఎవరు అని వాళ్ళ అమ్మ నాన్న ఆరోపిస్తున్నారు. ఆ పెద్ద కంపెనీలు కలిసి చంపేశాయని.
సో అది కూడా కరప్షనే కదా. అంటే వాళ్ళు కరప్ట్ ప్రాక్టీసెస్ చేస్తుంటే తను బయట పెట్టాడని తను చంపేస్తారని.